డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, ఏబి వెంకటేశ్వరరావు నెక్స్ట్ డీజీపీ ఎప్పుడవుతారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు పైన చేసే కుట్రలకు ముగింపు దశకు వచ్చేశాయా అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా కొండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి దీన్ని షేర్ చేయండి. ఈ ఎన్నికల్లో నగారా మోగిన దగ్గర నుంచి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తి ఇప్పుడు డీజీపీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. ఇక్కడున్న సిఎస్ జవహర్ రెడ్డి కానీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కానీ మార్చేయాలి అని విపక్షాలు బలంగా కోరుకుంటూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే చెప్తుంది డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావుని తీసుకురావాలి అని. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉందా లేదా అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం. కాకపోతే ఏబి వెంకటేశ్వరరావు పైన జగన్మోహన్ రెడ్డి ఆడిన కుట్ర నాటకాలు మొత్తం ముగింపు దశకు వచ్చేసాయి అనేది మాత్రం క్రిస్టల్ క్లియర్గా తెలియవస్తోంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే ఏబి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన హైకోర్టుకు వెళ్ళాడు, అక్కడ సస్పెన్షన్ ఎత్తివేయాలి అని వాళ్ళు ఆర్డర్ ఇవ్వటం కూడా జరిగింది. వీటన్నిటి మీద చాలా మాలగులాల తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారిని మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఆయన్ని స్టేషనరీస్కి దానికి ఆయన్ని పంపించడం జరిగింది. ఆ తరువాత ఒక వారం తిరగకుండానే మళ్ళీ సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్లో వాళ్ళు ఉదహరించింది ఏమిటయా అంటే, ఇతని మీద ఉన్న పాత కేసుల్లో మేము సస్పెండ్ చేసిన దీంట్లో మాకున్న సమాచారం ప్రకారం ఆ సాక్షులందరినీ ప్రభావితం చేయడానికి, భయభ్రాంతులకు గురి చేయడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని మళ్ళీ సస్పెన్షన్ వేటు వేశాం అని చెప్పడం జరిగింది. దానిపైన వెంకటేశ్వరరావు గారు కూడా ట్రిబ్యునల్కు కూడా వెళ్ళటం జరిగింది. ఆ ట్రిబ్యునల్లో కూడా వాళ్ళు ఇప్పుడు ఇంకా కేసు నడుస్తూ ఉంది. కాకపోతే ఈ సస్పెన్షన్ మీద కేంద్ర హోంశాఖ కానీ లేకపోతే యూపీఎస్సీ కానీ మళ్ళీ తిరిగి రాష్ట్రానికి ఆయన మీద ఈ సస్పెన్షన్లో మీరు చెప్పిన కారణాలు ఏవి సహేతుకంగా లేవు, దీని కారణంగా ఆయన సస్పెండ్ చేయటమే కుదరదు, మీరు విధులను మరిచి మరీ ఈ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి మరీ సస్పెండ్ చేశారు, ఆయన తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా వాళ్ళు ఆదేశించడం కూడా జరిగింది. ఆ విషయమై వాళ్ళు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎస్కి లెటర్ కూడా రాశారు. అయినా కూడా దానిపైన ఎటువంటి చర్యలు లేకుండా, దానికి అసలు సమాధానం కూడా ఇవ్వకుండా, మెదలకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండిపోయారు. దీని అంతటికీ కారణం ఏంటయ్యా అంటే, ఆయన తిరిగి విధుల్లోకి వస్తే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులు ఏదైనా వచ్చి, అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన తర్వాత ఒక 9 మందిని బదలాయింపులు చేశారు. ఆ బదలాయింపుల్లో సిఎస్ ఇటు డీజీపీ లేరనుకోండి, కానీ ఏదైనా విపత్కర పరిస్థితుల్లో గనక ఈ డీజీపీని మార్చవలసి వస్తే నెక్స్ట్ డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చాలా వీడియోలు చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు గారు రాబోతూ ఉన్నారు, ఆయన పెట్టేసేశారు అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నప్పటికీ అసలు జరిగిన విషయం ఏమిటాయా అంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంకా సస్పెన్షన్లోనే ఉన్నారు. ఆయన మీద ఇంకా సస్పెన్షన్ వేటు ఎత్తివేయలేదు. ఆయన కేసు ఇంకా ట్రిబ్యునల్లోనే ఉంది, ఇంకా ముగింపు దశకేం రాలేదు. కాకపోతే నిన్న యాక్చువల్గా తుది విచారణ లాంటిదే జరిగింది. అది నిన్ననే తేలిపోవలసింది. కానీ మనకున్నారు కదా కొంతమంది ఏజీ శ్రీరామ్ లాంటి వాళ్ళు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఏదో ఒక కారణం చెప్పి ఒక మెలకబెట్టి నాకు ఒంట్లో బాగోలేదు కనుక మీరు వాయిదా ఇవ్వండి అని కూడా కోర్టును అడిగిన మహాగణులు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారులు లేదా జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతూ ఆయన ద్వారా లబ్ధి పొందాలనుకునే వాళ్ళు చేసే పనుల్లో ఇంకొక వారానికి అది వాయిదా పట్టడం జరిగింది. ఆయన సాక్షుల్ని ప్రభావితం చేయడానికి కనీసం మీరు ఛార్జ్ షీట్ కూడా వేయలేదు, అందులో ఎవరెవరు ఉన్నారో కూడా తెలియదు, ఎలా ప్రభావితం చేయగలుగుతాడు, ఆ కారణానికి మీరు ఎలా సస్పెండ్ చేస్తారు అనే దాని మీద ఏబి వెంకటేశ్వరరావు గారి లాయర్ ప్రశ్నించినప్పటికీ కోర్టు కూడా అదే, వాళ్ళని ట్రిబ్యునల్ కూడా ఈ ఏజీని అదే అడిగింది. దాని మీద మీరు ఏమి చెప్తారో చెప్పమంటే, ఆయన నాకు ఒక వారం గడువు ఇవ్వండి, నేను పూర్తి ఆధారాలతోటి నేను అఫిడవిట్ వేస్తాను అనే విషయాన్ని ఆయన చెప్పి ఒక వారం రోజులు గడువు తీసుకున్నాడు.
ఈ సంవత్సర కాలంలోనూ ఏమీ చెయ్యంది మరి ఈ వారం రోజుల్లో ఆయన మీద ఏమైనా కొత్తగా పుట్టుకొస్తాయా? అసలుకే ఇప్పుడు ఆధారాలు ఎక్కడ బయట పడిపోతాయో అని సిట్ అధికారులు కాగితాలను సైతం దగ్ధం చేసి వేరే స్టేట్లకు బదలాయింపైపోయి వెళ్ళిపోయారు. మరి ఇక కొత్తగా ఆధారాలు ఏం పుడతాయో, లేదు ఇంతకు ముందు నుంచే ఉంటే వాటిని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదో కూడా తెలియని అంశం. ఏదో ఒక మిషతోటి ఆయన మీద ఇలా ప్రొలాంగుడ్గా సస్పెన్షన్ వేటు పెడితే ఆల్మోస్ట్ ఆల్ ఆయన సర్వీస్లో 5 సంవత్సరాలని ఆయన సస్పెన్షన్లోనే గడపవలసి వచ్చింది. ఇలాంటి కీలక పొజిషన్లో ఆయన ఇప్పుడు డీజీపీగా ఎదగవలసిన ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు ఇంకా కింది స్థాయిలోనే ఉండిపోయాడు. కాకపోతే ఇప్పుడు ఈ స్టేటు విధులు ఇది మొత్తం ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయేటప్పటికీ సిఎస్ జవహర్ రెడ్డిని మారిస్తే మరి ఎవరు వస్తారో తెలియదు, కానీ డీజీపీని మారిస్తే నెక్స్ట్ రాబోయేది ఏబి వెంకటేశ్వరరావే. అసలు ఏబి వెంకటేశ్వరరావునే డీజీపీగా పెట్టాలి అని ప్రతిపక్షాలు కూడా కోరుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా కథలు చెప్పొచ్చు. అప్పట్లో తెలుగుదేశం హయాంలో వాళ్ళకి చాలా లింకులు ఉన్నాయి. ఇజ్రాయిల్లో ఏదో సామాగ్రి కొనుగోలు చేయడానికి వాళ్ళ అబ్బాయి ద్వారా ఏదో మంతనాలు చేశారు, అందులో ఆయనకు అయాచిత లబ్ధి జరిగింది, ఇట్లాంటివన్నీ చెప్పి ఆయన మీద సస్పెన్షన్ వేటు వేశారు ఆ రోజున. ఎందుకంటే వాళ్ళకున్న ఆయన మీద ఉన్న కసి అలాంటిది. జగన్మోహన్ రెడ్డి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు వేసిన సిట్లో చాలా ఆధారాలు ఏబి వెంకటేశ్వరరావే సంపాదించినట్టుగా మనకు ఆ రోజునున్న సమాచారం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ డీజీగా ఆయనే ఉన్నారు కాబట్టి సిట్టు ఇన్ఛార్జిగా కూడా ఆయనే ఉన్నారు. దాని ద్వారా ఆయన చాలా సంపాదించారు. ఆ తర్వాత సిబిఐ వచ్చిన తర్వాత కూడా ఏబి వెంకటేశ్వరరావు సిబిఐ కూడా లేఖ రాశారు, మీకు ఆ విషయం ఏదైనా కావాల్సి వస్తే నేను పూర్తి సమాచారం అందించగలవాడను అని. కానీ దానికి సిబిఐ కూడా ఏమి ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకోవడానికి ఎటువంటి ఉత్సుకత ఏం చూపించలేదు. దానికి తగ్గ కారణాలు మనకు తెలుసు. అవినాష్ రెడ్డి ఇదిగో అరెస్టు అదిగో బెయిల్ ఎలా జరిగిందో ఇది కూడా అలాంటిదే దాదాపు. అంటే కేంద్రంలో ఉన్న పెద్దల అనుగ్రహ అభయహస్తం ఇలాంటివే కదా. దాని గురించి ఇప్పుడు కేంద్ర హోంశాఖ నుంచి లెటర్లు రాసిన వాళ్ళు వీళ్ళేం పట్టించుకోకుండా తిరిగి సమాధానం ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మెదలకుండా ఎందుకుంటారు అంటే అంతటికీ కారణం ఇదే. వాళ్ళు చేయవలసిన పని మెకానికల్గా యాజ్ పర్ ది లా మేము చేశాము, దానికి వాళ్లే ప్రతిస్పందన ఇవ్వలేదని చెప్పడానికి ఇది పనికొస్తుంది తప్ప వాళ్లే గనక కన్నెర్ర చేయదలుచుకుంటే ఏమైనా చేసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో ఎవరు మార్చమని అడిగారని డీజీపీని వెంటనే మార్చేయలేదు. అలాగని ఏడు కూడా మార్చాల్సిన అవసరం వస్తుంది. మీ ఖచ్చితంగా సిఎస్ని డీజీపీని మార్చాల్సిందే అని ప్రతిపక్షాలు అడుగుతున్నప్పటికీ కూడా మార్చే సూచనలు అయితే ఏమాత్రం కనిపించటం లేదు. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి మరి కూటమి అధికారంలోకి వస్తే ఆలోపు ఈయన ట్రిబ్యునల్లో కూడా ఈ సస్పెన్షన్ వేటు కూడా ఎత్తివేసుకుని తిరిగి వస్తే అప్పుడేమైనా ఫ్రెష్గా డీజీపీ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ ఎన్నికల తరుణంలో మాత్రం ఆయన డీజీపీ అవటం కష్టంగానే కనిపిస్తూ ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద చేసిన కుట్రలు మొత్తానికి ముగింపు దశ వచ్చేసింది. ఒక వారంలో ఫైనల్ కూడా అయిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.